వైసీపీ అనగానే మనకి మొదటగా కొన్ని పేర్లు గుర్తొస్తాయి. అలాగే వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అన్నా లేదా వైసీపీ బూతుల నేతలన్నా కానీ టక్కని తడుముకోకుండా హై స్కూల్కి వెళ్ళే పిల్లవాడు సైతం చెప్పగలిగే పేర్లు కొన్ని ఉన్నాయి. వీళ్ళు ప్రజలకు మేలు చేసి ఎప్పుడూ ప్రజల నోట్లో నానలేదు, కానీ వాళ్ళ నోటి దురుసు ద్వారా ప్రతిసారి ప్రజల నోట్లో నానుతూనే ఉన్నారు. మరి అలాంటి ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటి ఈరోజు? వైసీపీలో మాకు తిరిగే లేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ 5 ఏళ్ల పాటు విర్రవీగి టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కానివ్వండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివ్వండి, అలాగే నారా లోకేష్ని కానివ్వండి, వీరందరినీ కూడా ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు చేయటమే కాకుండా అటు అసెంబ్లీలో కానివ్వండి, ఇటు అసెంబ్లీ బయట కానివ్వండి, మీడియా సమావేశాల్లో కానివ్వండి రకరకాల వ్యాఖ్యలతో విమర్శించే పరిస్థితి. ఒక రకంగా మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని మాట్లాడుతుంటే ఇంట్లో టీవీలు కట్టేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఆ బూతులు వినలేరు. సో ఆ స్థాయిలో బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తులందరూ ఆ రోజు ఎందుకు విర్రవీగారు అంటే, జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చాయి కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు అసలు మనకు తిరిగే లేదనుకున్న ఉద్దేశంతో ఇంకో 2-3 టర్ములు మనమే అధికారంలో ఉంటాం, మనల్ని ఎవడు ఏమీ చేయలేడనే ఒక ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటమే కాకుండా టీడీపీ అధినేత ఇంటిపైన దాడి చేశారు, అలాగే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, ఇతర టీడీపీ ఆఫీసుల మీద దాడి చేశారు, ఇతర టీడీపీ నేతల ఇళ్లను ధ్వంసం చేశారు, ఆ పట్టాభి గారి మీద దాడి చేశారు. ఇలా ఒకళ్ళ మీద కాదు, ఇద్దరి మీద కాదు, అనేక మంది మీద దాడులు చేశారు. విచిత్రం ఏంటంటే ఇన్ని దాడుల గురించి మనం చెప్పుకున్నా ఏ దాడిలో ఎవరి మీద ఇప్పటివరకు కేసు నమోదు చేయాలా, ఎవరిని జైల్లో పెట్టలా. చివరికి చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కి కూడా టికెట్ వచ్చింది, ఆ ఎమ్మెల్యే మంత్రి పదవి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వారికి తర్వాత పదవులు వచ్చాయి, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన వారికి తర్వాత ఏదో చైర్మన్ పదవులు ఇచ్చారు. ఇలాగా రకరకాలుగా 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని వేధించారు. సరే అయిపోయింది, సమయం ఏదో గడిచిపోయింది. మరి 24లో ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకొక వారం 2 వారాల్లో ఎన్నికలు ఉన్నాయి. మరి ఏంటి ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి అంటే కుక్కిన పేనులాగా అయిపోయారు. దాదాపు చివరి 6 నెలల నుంచి ఒక్కరు కూడా నోరు తెరవని పరిస్థితి. ముఖ్యంగా రోజా కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, అలాగే అంబటి రాంబాబు కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, వీళ్ళంతా కూడా చంద్రబాబు గారిని అనకూడని అనేక మాటలు అన్నారు. చంద్రబాబు గారి అసెంబ్లీలో కన్నీటి పర్యంతం అవడానికి కారణం ఇదే వల్లభనేని వంశీ, ఇదే కొడాలి నాని, ఇదే రోజా లాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు కారణమయ్యారు. ఆ రోజు ఆయన శపథం చేశాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి గెలిచిన తరువాతే నేను అసెంబ్లీలో అడుగు పెడతానది. సరే దాదాపుగా ఆయన గెలిచేసినట్టే అనుకోండి, అయిపోయింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించిన ఈ వైసీపీ నేతల పరిస్థితి ఏంటంటే దారుణ ఓటమి. ఓటమి అంటే ఇలాంటి ఓటమి కాదు, దారుణంగా ఓడిపోబోతున్నారు. భారీ మెజారిటీతో వారి మీద పోటీ చేసే టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అంటే ఒక రకంగా వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ రోజు నోరుంది కదా అని విర్రవీగి, పదవి ఉంది కదా అని ఇష్టారాజ్యంగా దాడులు చేసిన వీరందరికీ ఈరోజు చుక్కలు కనబడిపోతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు అనటానికి ఇది ఒక నిదర్శనం. ఆ రోజు కొడాలి నాని మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలే చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. ఏంట్రా బాబు ఈ భాష ఏంటి, ఈయన మాట్లాడే భాష ఏంటని. ఆ రోజా మాట్లాడుతుంటే ఆ సొంత పార్టీ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, సొంత పార్టీ నేతలు కానివ్వండి తలలు బాదుకునే పరిస్థితి. అంటే అధికారం వచ్చేటప్పటికి కొమ్ములు వచ్చాయి అంటారు, వీళ్ళకి అంతకంటే ఎక్కువే వచ్చాయి. కొమ్ముల కంటే ఇంకా పెద్ద ఏదైనా ఉంటే అదే వాడాలి. కానీ ఈరోజు ఏమైంది? మదం దిగింది. అధికార మదం రేపటి రోజున దిగబోతుంది. ఈ నెల 13న జరిగే ఓట్లలో వీళ్ళ అధికార మదం దిగుతుంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుతో వీళ్ళ పతనం ప్రారంభం అవబోతుంది. ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంబటి కానివ్వండి, కొడాలి కానివ్వండి, వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, లేదా అనిల్ యాదవ్ కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, వీరెవరూ కూడా వైసీపీలో గెలిచే పరిస్థితి లేదు. ఇది నేను చెప్పడం కాదు, సర్వేలు చెబుతున్నాయి. సరే ఎదుటి వ్యక్తి ఏదో చెప్పాడంటే ఏదో కోపం మీద చెప్పుంటాడులే అనుకోవచ్చు, కానీ సర్వేలకి వీళ్ళ మీద కోపం ఉండదు కదా. గుడివాడలో నాకు తిరగలేదు, నేను కింగు అనుకున్నటువంటి కొడాలి నాని కూడా ఈసారి గుడివాడలో ఓడిపోబోతున్నాడు. వెనిగండ్ల రాము టీడీపీ అభ్యర్థి చేతిలో దారుణ పరాజయాన్ని చూడబోతున్నాడు. ఆ విషయం కొడాలి నానికి కూడా తెలుసు.
అందుకే పేరునే నాని ఆడ కొడుకుని నిలబెట్టాడు, వాళ్ళ కొడుకు కూడా పేరునే నాని నిలబడినాడు, కొడుకు నిలబడినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. చివరికి పేరునే నాని ఎంతకు తెగించాడంటే ఎంఆర్ఓ తహసీల్దార్ స్టాంపులు లేని ఇళ్ల పట్టాలు ఎన్నికల కోడ్ సమయంలో ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. అంటే చెల్లని ఇళ్ల పట్టాలు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని టీడీపీ నేతలు బట్టబయలు చేశారు. సో చూద్దాం వీళ్ళ జాతకం ఎలా ఉంది. రైజు సర్వే మనం చూసాం, ఒక ప్రకంపనలు సృష్టించే ఒక సర్వేనైతే విడుదల చేయడం జరిగింది. గతంలో అనేక సర్వేలలో విజయవంతమైన ఫలితాలను విడుదల చేసినటువంటి ఈ రైజు సర్వేలోనే ఈ నేతలు ఎవరైతే వైసీపీ ఫైర్ బ్రాండ్స్గా పేరొందారో, ఎవరైతే వైసీపీ బూతుల నేతలుగా పేరొందారో వీరందరూ కూడా దారుణ పరాజయాన్ని చూడబోతున్నారు. సో ఆ పరాజయాన్ని ఎలా చూడబోతున్నారు అనేది మనం వాళ్ళు ఇచ్చిన సర్వేలోనే వాళ్ళ కాన్స్టిట్యున్సీల వైజ్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది రైజు సర్వే ప్రకటించినటువంటి ఫలితాలు. అయితే మనం ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి సర్వే అయితే మనం ఆల్రెడీ నిన్న చేసాం, ఈ ఛానల్లో ఉంది, ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. గన్నవరం ఇక్కడ నుంచి యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన వైసీపీ పార్టీ నుంచే టీడీపీలో చేరాడు, మనందరికీ తెలిసిన విషయమే. సో వల్లభనేని వంశీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. గతంలో టీడీపీ కండువా మీద టీడీపీ జెండా మీద గెలిచి తర్వాత పార్టీ మారి చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని అనరాని మాటలు అన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే వల్లభనేని వంశీ. దానికి ఫలితమే ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. వల్లభనేని వంశీని అక్కడ గన్నవరం ప్రజలు తరిమి కొట్టబోతున్నారు అనటానికి ఇదే నిదర్శనం. యార్లగడ్డల వెంకట్రావు అయితే భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక మచిలీపట్నానికి వచ్చేటప్పటికి ఇక్కడ పేర్నే కృష్ణమూర్తి అంటే పేర్నే నాని కొడుకున్నాడు. పేర్నే నాని ఏం చేశారంటే ఈసారి కొంతమంది ఒక 5 మంది నేతలు వాళ్ళ కొడుకులను పెట్టారు, అందులో పేర్నే నాని కొడుకు కూడా ఉన్నాడు. సో అక్కడ పేర్నే నానికి కూడా దారుణ పరాజయం తప్పదు. వాళ్ళ కొడుకు ఓడిపోయినా పేర్నే నాని ఓడిపోయినా పెద్ద తేడా ఏం లేదు, ఒకటే. సో ఇక్కడ కొల్లు రవీంద్ర టీడీపీ నుంచి సీనియర్ నేత అయినటువంటి కొల్లు రవీంద్ర గెలవబోతున్నారు. పాపం ఈయన ఏ రకంగా వేధించారో ఒక బీసీ నేతను మనందరికీ తెలుసు. ఈరోజు దాని ఫలితం అయితే అనుభవిస్తున్నారు. ఎవరైతే పేర్నే నాని నోటి దురుసు ఈరోజు తన కొడుకును ఓడించబోతుంది. వాస్తవానికి పేర్నే నాని గారు నోటి దురుసు తగ్గించుకుని ఉంటే ఏం జరుగునో. ఇక్కడ టీడీపీ ప్రభంజనంతో పాటు నేతలు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఈరోజు పేర్నే నాని చిరంజీవిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేదా చంద్రబాబు గారిని కానివ్వండి ఏ స్థాయిలో మాట్లాడాడో మనకు తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతిసారి కూడా తెర మీదకు వచ్చి రకరకాల వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఈ పేర్నే నాని. ఫలితం ఏంటి? ఈరోజు కొడుకు ఓడిపోబోతున్నాడు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక గుడివాడ అందరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గాలలో ఒకటిగా ఉన్నటువంటి గుడివాడ మీద అందరి దృష్టి ఉంది. మంగళగిరి లోకేష్ కాన్స్టిట్యున్సీ మీద ఎలా అయితే ప్రజల దృష్టి ఉందో గుడివాడ మీద కూడా అలాగే ఉంది. ఇక్కడ నుంచి వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని, అసలు పేరు వెంకటేశ్వరరావు, కొడాలి నాని. సో ఇక టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ ఎడ్జ్ అనేది ఈ సర్వే వచ్చే నాటికి, కానీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా భారీ మెజారిటీతో వెనిగండ్ల రాము కొడాలి నాని మీద గెలవబోతున్నాడు. బూతుల మాజీ మంత్రికి ఏదైతే అధికార మదం ఉందో ఆ అధికార మదాన్ని ఈ వచ్చే 13వ తేదీన ఓట్ల రూపంలో ప్రజలు చెప్పబోతున్నారు. ముఖ్యంగా గుడివాడలో పరిస్థితి ఏంటంటే వైసీపీ మీద కొద్దో గొప్ప అభిమానం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అంటే కొద్దో గొప్ప అభిమానం ఉన్నా ఏదో ఒక రూపంలో కొడాలి నానికి ఓటేయటానికి మాత్రం ఒప్పుకోట్ల. జగన్ మీద అభిమానంతో ఒక బూతుల మంత్రిని మేము గెలిపించలేము, ఒక బూతుల నేతను మేము గెలిపించలేము. గుడివాడ ప్రజల ఫీలింగ్ నేను ఒకసారి చెప్తానండి. ఎవరైనా సరే సాధారణంగా మనకు ఎవరైనా కనపడ్డారనుకోండి, కొద్దిగా రాజకీయాలు ఉన్నప్పుడు బాబు ఏ నియోజకవర్గం మీద అంటాం. ఎవరైనా సరే గుడివాడ అన్నాడు అనుకోండి పొడవాటున, ఓహో ఆ బూతుల మంత్రి నియోజకవర్గమా మీది అని పిలిచే పరిస్థితి. ఇది స్వయంగా నా కళ్ళతో చూసిన పరిస్థితి. మీదే నియోజకవర్గం అంటే ఓహో మీ బూతుల మంత్రి నియోజకవర్గమా, ఆ స్థాయిలో అంటే ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మచ్చ తెచ్చే స్థాయిలో ప్రవర్తించినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఈరోజు ఎందుకు వైసీపీ మీద సానుభూతి ఉన్నా కొడాలి నానికి మాత్రం ఓటేయమంటున్నారు అంటే ఆయన చేసినటువంటి పనులు, ఆయన నోటి దూల ఎంటైర్ ఆ నియోజకవర్గం మీద పడింది. ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బూతుల మంత్రిని మీరు గెలిపించారా, బూతుల నేతను మీరు గెలిపించారా అని రాష్ట్రం మొత్తం కూడా చీకొట్టే పరిస్థితి. కాబట్టి ఒక్కసారి చేసిన తప్పు మరొకసారి చేయబోం. ఖచ్చితంగా కొడాలి నానికి మాత్రం ఓటు వేయమని చెప్తున్నారు. ఆ కారణంతో అక్కడ కొడాలి నాని అయితే దారుణంగా ఓడిపోబోతున్నాడు. ఇక పెనమలూరు, ప్రస్తుతానికి పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ అయితే టీడీపీ నుంచి ఉన్నారు. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటం ద్వారా
మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఏ మంత్రి ఎవరికైనా తెలిసిందికి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. కానీ ఆయన సొంత ఇలాకాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టించుకోవాలి. జగనన్న ఇళ్ళు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా కట్టించుకోవాలి. పెనమలూరు మారేళ్లే పైనుంచి అక్కడిదంతా ఇక్కడికి వచ్చి పడ్డాడు. సో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి కారణం ఏంటి? మంత్రి పదవి కోసం. అంటే మంత్రి పదవి కోసం దాడులు చేస్తారు, హత్యలు చేస్తారు, ఏదైనా చేస్తారు. ఆ రోజు ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి ఇంటి మీదకు నువ్వు ఒక రౌడీల్ని, గోండాల్ని, గంజాయి మత్తులో పెట్టేసి నువ్వు తీసుకెళ్ళిపోయి దాడి చేసావంటే ఎంతకు బరి తెగించాలా? నీ అధికార మదాన్ని ఈరోజు ప్రజలు తీర్చబోతున్నారు. జోగి రమేష్ను కూడా దారుణంగా పెడానాలో అయితే ఓడించబోతున్నారు. పెనమలూరులో ఓడించబోతున్నారు. ప్లేస్ మారినా కానీ తన ప్లేట్ మాత్రం మారలేదు. ఇకపోతే ఈ కోవలో ఉన్నటువంటి ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దామండి. గుంటూరు వెస్ట్ విడుదల రజని, చిలకలూరుపేట అంటే అందరికీ అర్థమవుద్ది. అయితే పాపం ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే పిడుగురాళ్ళ మాధవి టీడీపీ నుంచి పోటీ చేస్తుంది. విడుదల రజని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంది. అంటే విడుదల రజని సైబరాబాద్ మొక్కగా పేరొందినటువంటి విడుదల రజని కూడా ఈరోజు దారుణంగా ఓడిపోబోతుంది. ఈవిడ కూడా అసెంబ్లీలో అనేక మాటలు మాట్లాడింది. సరే అలాగా బూతులు మాట్లాడకపోయినా మొత్తానికి టీడీపీ నేతల మీద అయితే విరుచుకుపడిన వాడిలో ఈవిడ కూడా ఉంది. సోషల్ మీడియా స్టార్గా పేరు ఈవిడికి. జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉండి సోషల్ మీడియా ఎంత వర్క్ చేస్తుందో ఈవిడికి సపరేట్గా ఒక టీం పెట్టుకుని అంత వర్క్ చేస్తుంది. అసలు ఈవిడికి మంత్రి పదవి రావడానికి కారణమే ఆ 2-2.5 పాటు సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ తెచ్చుకోవడం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవుతుందో ఈవిడికి ఎక్కువ అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. సో అలాంటి సోషల్ మీడియా స్టార్ అయినటువంటి విడుదల రజని కూడా ఈరోజు ఓడిపోబోతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. మరి సైబరాబాద్ మొక్క ఓడిపోతే ఏం చేస్తుందో మనకైతే తెలియదు అనుకోండి. సో అది చిలకలూరుపేట అంటే అందరికీ అర్థమవుద్ది. ఇక మనకి ఈ ఫైర్ బ్రాండ్లో మనకి ఎవరు మిగిలారు? రోజా మిగిలింది. రోజా కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి చూద్దాం. నగరి ఇక్కడ చూడండి, గాలి భానుప్రకాష్, గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకైతే పోటీ చేస్తున్నాడు. గతంలోనే చావుదప్పు కన్నులొట్టపోయింది రోజాకి. 2000 ఓట్ల మెజార్టీతోనే ఇంటికి గెలిచింది. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం టైంలోనే 2200 ఓట్ల మెజార్టీతోనో రోజా గెలవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రోజా నోటికి తాళం పడబోతుంది. ఏదైతే టీడీపీ నేతల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందో, ఒక మహిళ అలాంటి మాటలు మాట్లాడకూడదో అలాంటి మాటలు మాట్లాడి సమాజంలో మహిళలకు ఉన్న గౌరవం మొత్తాన్ని తీసి చివరికి ఈవిడ ఏంటంటే ఈవిడికి మంత్రి పదవి వచ్చి ఈవిడ చెప్పులు కూడా సెక్యూరిటీ మోయాలి. మనం చూసాం కదా గతంలో బీచ్లో సెక్యూరిటీతో చెప్పులు మోయించింది ఈవిడ. కొడుకేమో కోట్ల రూపాయలు పెట్టి బెంచ్ కార్లు కొంది. ఎప్పుడు? పుట్టినరోజుకి. మరి అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందో మనకైతే తెలియదు. కానీ ఈవిడ కూడా తెలుగుదేశం పార్టీ నేతలను అన్నరాని మాటలు అంది. దరిద్రం ఏంటంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న కొడాలి నాని కానివ్వండి, లేదా విడుదల రజని కానివ్వండి, రోజా కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వీళ్ళ పుట్టుక ఎక్కడ, వీళ్ళ రాజకీయ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైందంటే తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది. చంద్రబాబు గారిని ఎన్ని మాటలు అందే, తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారిని ఎన్ని మాటలు అందే. రాజకీయ విమర్శలు చేయొచ్చు, నేను కాదంట్లా. రాజకీయాల్లో రాజకీయ విమర్శలు అనేది సహజం. ఎద్దులాగా ఉన్నావు, అసెంబ్లీలో ఏడవడానికి సిగ్గులేదని అడిగింది. తర్వాత దున్నపోతులాగా ఉండి 10 రోజులు మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది. నన్ను టీడీపీ నేతలు విమర్శించారని 10 రోజులు మీడియా ముందుకు వచ్చింది. మరి చంద్రబాబు తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని ఎద్దులాగా ఉన్నావంటే మరి నిన్ను దున్నపోతులాగానే ఉన్నావు అంటారు. అన్నారు కదా, సరిపోయింది కదా. ఆ రోజు చంద్రబాబు గారిని అంటే తర్వాత నువ్వే అడవాల్సి వచ్చింది. ఆయన ఒకరోజు బాధపడి ఉంటాడు, కానీ నువ్వు వారం రోజులు 10 రోజులు బాధపడ్డావు కదా. కర్మ అనేది వదిలిపెట్టదు అంటానికి అదే నిదర్శనం. సో రోజా నోటి దూలకు ఈసారి చెక్ పడబోతుంది. తెలుగుదేశం పార్టీ నగరిలో భారీ మెజార్టీతో గెలవబోతుంది. సో రోజాకు ఉన్నటువంటి ఏదైతే ఈ చేతి దురద ఒళ్ళు దురద మొత్తం కూడా వచ్చే ఎన్నికలతో మొత్తం తీరబోతుంది. ఓడిపోయిన తర్వాత సరే వాళ్ళు ఉంటారా లేకపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోతారా అనేది తర్వాత సంగతి. ఇకపోతే మనకి ఇంకెవరు మిగిలారు ఈ కోవలో? మనకు మిగిలిన వాళ్ళు ఎవరు? అంబటి రాంబాబు ఒకటి మనం మర్చిపోయినట్టున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఈ నేతల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ నుంచి అయితే కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇక అంబటి రాంబాబు అంటే మీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ సంబరాల రాంబాబు అన్న, సంజన సుకన్య అన్న కానీ మనకు వెంటనే గుర్తొచ్చేటువంటి నేత అంబటి రాంబాబు. కాపు సామాజిక వర్గం మొత్తాన్ని కూడా తీవ్రంగా దూషించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ మీద ఇష్టారీతంగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి కూడా డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని వ్యక్తి.
అలాగే అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, అందులో ఎంత శాతం పూర్తయిందో తెలియని వ్యక్తి కేవలం ఎప్పుడు ఈ సరసాలు ఆ రాసలీలలో తప్ప అభివృద్ధి అనేది మచ్చుకు కూడా ఉండదు. వాస్తవానికి మరి అంబటి రాంబాబులో ఏం చూసి నాకు ఇచ్చాడో నాకైతే తెలియదు. కానీ ఈరోజు అంబటి రాంబాబుకి టికెట్ ఇచ్చాడు అంటే అక్కడ స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి. అంబటి రాంబాబు వల్ల మహిళలందరూ తలదించుకునే పరిస్థితి. ఆ పక్కన ఎవరైనా అంబటి రాంబాబు వెళ్తుంటే మహిళలందరూ తలదించుకుని చూస్తున్నారంట. ఎందుకంటే ఈయన చేసే కార్యకలాపాలు ఎలా ఉంటాయో వాళ్ళందరికీ తెలుసు. ఈయన చేసే చీకటి వ్యవహారాలన్నీ కూడా ఓపెన్గానే అందరి ముందు బయటపడ్డాయి. ఆయన కూడా సిగ్గు లేకుండానే చెప్పుకుంటున్నాడు అనుకోండి, ఏమైంది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నాడు. సో అలాంటి అంబటి రాంబాబు చంద్రబాబు గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టమే కాకుండా టీడీపీ నేతలను అనరాని మాటలు అన్నటువంటి అంబటి రాంబాబు అలియాస్ సంబరాల రాంబాబు కూడా ఈసారి చుక్కలు కనబడబోతున్నాయి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఇక్కడ నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎవరైతే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నారు. మరి ఓడిపోయిన తర్వాత వాస్తవానికి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు టికెట్ రావడమే గ్రేటు. సొంత పార్టీ నియోజకవర్గం నగరీలోనూ సత్తెనపల్లిలో రెండిట్లో సేమ్ సీను. రోజాకి టికెట్ ఇస్తే మేము పనిచేయమని ఎలా అన్నారో అంబటి రాంబాబు టికెట్ ఇస్తే మేము పనిచేయమని చెప్పారు. ఈ రెండింటికి సిమిలర్ లింక్స్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ కూడా వైసీపీ నేతలందరూ భీష్మిషం కూర్చున్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే మా పరువు పోతుంది, మేము పనిచేయమని చెప్పారు. సో ఇక్కడ అంబటి రాంబాబు కూడా దారుణంగా ఓడిపోబోతున్నాడు. ఇకపోతే మనకి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒకసారి చూద్దాం. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్. సో ఇక్కడ నరసరావుపేట పరిస్థితి ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, నరసరావుపేట 15లో ఉంది. నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అంటే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో తంతే వచ్చి ఇక్కడ పడ్డాడు. సో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎక్కడ నెల్లూరు ఎక్కడ నరసరావుపేట దీనికి సంబంధం లేదు. అయినప్పటికీ నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అయితే దారుణంగా ఓడిపోబోతున్నాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. విచిత్రం ఏంటంటే నరసరావుపేటలో పోటీ చేసే ఈ అనిల్ కుమార్ యాదవే అంబటి రాంబాబును ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు. ఒక మీటింగ్ పెట్టి మీరు అంబటి రాంబాబుకు ఓటు వేయండి వేయకపోండి నాకు సంబంధం లేదు, ఎందుకంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉంది ఈ సత్తెనపల్లి, మీరు ఓటు వేయండి వేయకపోండి నాకు సంబంధం లేదు, కానీ నాకు మాత్రమే అన్నారంటే క్రాస్ ఓటింగ్. మీరు ఎమ్మెల్యే ఓటేమో తెలుగుదేశానికి వేసేయండి, ఎంపీ ఓటు మాత్రం నాకేయండి అని అడిగే ప్రయత్నం. ఇది వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ వివాదాలను అయితే సృష్టించింది. బహిరంగంగానే అంబటి రాంబాబు కూడా దీని మీద అయితే మాట్లాడటం జరిగింది. సో ఈ విధంగా ఇంకా జోగి రమేష్ ఒకటి మిగిలిపోయినట్టున్నాడు మన కోవలో, అది కూడా ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ ఇంకోళ్ళు మిస్ అయ్యాం. ఎవరినంటే గాజువాక నుంచి పోటీ చేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ అంటే చాలామందికి తెలియదు, కానీ గుడ్డు మంత్రి అంటే అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ట్రోల్ అయిన వ్యక్తి అమర్నాథ్. ఎందుకంటే మొదటి ప్లేస్ జగన్మోహన్ రెడ్డిదే. టోల్ గేట్ దగ్గర మొదలు పెడితే, కరోనాకు బ్లీచింగ్ దగ్గర మొదలు పెడితే ఆయన తెలుగు మనందరం చూసాం కదా. సో కాబట్టి మొదట ట్రోల్ అయింది జగన్మోహన్ రెడ్డి. తరువాత ఆ స్థాయిలో ట్రోల్ అయిన ఏకైక వ్యక్తి ఎవరంటే అమర్నాథ్. ఎంతలా ట్రోల్ అయ్యాడు అంటే ఒక రకంగా ట్రోలింగ్ దెబ్బగా ఆయనకి టికెట్ కూడా ఇవ్వకూడని పరిస్థితి. అనకాపల్లి నుంచి వచ్చి తంతే గాజువాకలో పడ్డాడు. సో కాబట్టి గాజువాకలో కూడా మరి ఎవరు గెలుస్తున్నారు అయ్యా అంటే ఇక్కడ పల్లా శ్రీనివాస్ మీద పోటీ చేస్తున్నటువంటి అమర్నాథ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక్కడే కాదు, వాస్తవానికి ఇది మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అడ్డాగా ఉంది. విశాఖ ప్రాంతంలో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉంది. ఇక్కడ నుంచి పల్లా శ్రీనివాస్ అయితే భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. పాపం కోడిగుడ్డు మంత్రి ఏంటంటే పాపం తన నోటి దురుసు ఎక్కువే. గతంలో పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద వచ్చిరాని విమర్శలు. దరిద్రం ఏంటంటే ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీనే, వీళ్ళ ఫాదర్ వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకప్పుడు ఇదే అమర్నాథ్ టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశాడు ఒకప్పుడు. తర్వాత ఇప్పుడు సరే వైసీపీలోకి వచ్చాడు, అనుకోకుండా మంత్రి అయ్యాడు అనుకోండి, కాలం కలిసి వచ్చి. కాకపోతే దరిద్రం ఏంటంటే మంత్రి అయిన వెంటనే ట్రోలర్ కూడా అయ్యాడు. అత్యంత ట్రోల్ గావించబడిన వ్యక్తి. కోడిగుడ్డుకి 5 ఏళ్లలో అంత ఫేమ్ వచ్చిందంటే కేవలం అమర్నాథ్ వల్లే. మనకు తెలుసు పరిశ్రమలు ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తాయని అడిగితే కోడిగుడ్డు కథ చెప్పాడు ఈయన. ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పొదగాల పిల్లవ్వాలా చాలా తెల్లవ్వాలని చెప్పి కథ చెప్పాడు. వాస్తవానికి అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పిన సమాధానానికి సంబంధం లేదు. కానీ ఏ స్థాయిలో ట్రోలింగ్కి భయపడ్డాడు అంటే తరువాత మీడియా వేరొక ప్రశ్న, ఒక 6 నెలల్లో ఏడాది తర్వాత మీడియా వేరొక ప్రశ్న అడిగితే కూడా సమాధానం చెప్పడానికి భయపడ్డాడు. వద్దులే నేనేం మాట్లాడినా ట్రోల్ చేస్తారని తప్పుకుని వెళ్ళిపోయాడు తప్ప సమాధానం చెప్పలేదు. ఆ స్థాయిలో ట్రోల్ అయినటువంటి వ్యక్తి ఈ గుడివాడ అమర్నాథ్ కూడా దారుణంగా ఓడిపోబోతున్నాడు. సో మొత్తంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంబటి కానివ్వండి, రోజా కానివ్వండి, కొడాలి కానివ్వండి, వంశీ కానివ్వండి, అనిల్ కానివ్వండి, అమర్నాథ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ కానివ్వండి, వీళ్ళంతా కూడా
వచ్చే ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని చూడబోతున్నారు. వీరి నోటితోలే ఈరోజు సగం వీరిని ఓడించడానికి ప్రధాన కారణం. నేను ఇందాకే చెప్పా, వైసీపీ మీద సానుభూతి ఉన్న వ్యక్తులను చూసి అక్కడ ఓటేయడానికి ప్రజలు వచ్చుకునే పరిస్థితి లేదు. వారి వల్ల నియోజకవర్గాన్ని మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా అపహాస్యం చేసిన వీళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు. ఇలాంటి వాళ్ళను మనం గెలిపించకూడదు. రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఉండకూడదు. వీళ్ళ వల్ల రాజకీయాలే అపహాస్యం అవుతున్నాయని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి. మొత్తంగా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మొత్తం కూడా కట్టగట్టుకుని ఒకేసారి బయటకు పోబోతున్నారు. మరి తర్వాత ఓడిపోయిన తర్వాత ఇందులో ఎంతమంది ఆ పార్టీలో ఉంటారు, తర్వాత ఎంతమంది జంపు జిలానీలు, ఎంతమంది రాష్ట్రం వదిలి పారిపోతారు అనేది మనకైతే తెలియదు. కానీ మొత్తంగా వైసీపీ ఫైర్ బ్రాండ్స్గా పేరొందినటువంటి వీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చూడబోతున్నారు.